ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ పథకాలతో దూసుకెళ్తుంది కూటమి ప్రభుత్వం. అది చూసిన అంబటి రాంబాబు గారు ఏమంటున్నారో ఒకసారి ఈ వీడియోని చూడండి. రామానాయుడు గారు పాపం బాగానే డ్రామాలు చేస్తున్నాడు. పచ్చ చొక్కా వేసుకుని పట్టా నెత్తిన పెట్టుకుని లేదా ఆ సొరంగంలోకి వెళ్తున్నట్టు ఇవన్నీ బాగానే ఉంటాయి మన డ్రామాలు చూసే వాళ్ళకి. ఈ డ్రామాలు అయితే రామాలు చేయటం వల్ల ప్రాజెక్టులు పూర్తవో. డ్రామాలు చేస్తే ప్రాజెక్టులు పూర్తవ్వంట. మరి రోడ్డు మీద డాన్సులు చేస్తూ సంబరాలు చేసుకుంటే ప్రాజెక్టులు పూర్తయితాయండి? నిమ్మల రామానాయుడు గారు 19 కిలోమీటర్లు టన్నల్లో రాత్రంతా ఉండి అక్కడ అధికారులతో మాట్లాడి పనులన్నీ పూర్తి చేయించారు. మీరేమైనా చేయించారా? లేదా మిమ్మల్ని ఏమైనా అడిగితే దిస్ ఇస్ వెరీ కాంప్లికేటెడ్ ప్రాజెక్ట్ అని సైడ్ జరుగుతారు. అసలు నిజాన్ని నిర్భయంగా మాట్లాడే వాళ్ళు మీ పార్టీలో ఒక్కరైనా ఉన్నారా? మీ హయాంలో ఇంత శాతం పని పూర్తయిందని ఒక్కరైనా చెప్పమనండి. అప్పటి ఇరిగేషన్ మంత్రులు ఎవరైతే ఉన్నారో అనిల్ కుమార్ యాదవ్ గారు గానీ లేదంటే అంబటి రాంబాబు గారు గారిని చెప్పమనండి. మాకేం చెప్పవసరం లేదు, కనీసం రాష్ట్ర ప్రజలకన్నా చూపించండి మీరేం చేశారు. 2019 నుంచి 2024 వరకు అధికారం ఇస్తే పోలవరాన్ని ముంచేశారు. బాబు గారి హయాంలో 2014 నుంచి 2019 వరకు 72% పనులు పూర్తయ్యాయి. అదే ప్రభుత్వం కంటిన్యూ అంటే ఈ పార్టీకి పోలవరం ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయిపోయి ఆ వరద నీరు ఉత్తరాంధ్రకి రాయలసీమకి వెళ్ళేది. అయినా మీకు ఇచ్చిన 5 సంవత్సరాల్లో మీరు చేసింది ఏంటో ఒకసారి చెప్పండి. ఏమన్నా అంటే డ్రామాలు ఆడుతున్నారు. మళ్ళీ ఈ రోజు అంబటి రాంబాబు గారు అంటున్నారు నిమ్మల రామానాయుడు గారిని మీరు ఏం చేస్తున్నారు, డ్రామాలు ఆడుతున్నారా అంటున్నారు. అసలు మీ పార్టీ వాళ్ళే చెప్తున్నారు కదా అసలు ఏం చేయలేదని. వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి గారు అంటున్నారు కదా. అనంతపూర్ జిల్లాలో మనం డిఫెన్స్ లోనే ఉంటాం. ఈ 2 ఏళ్లలో కూడా వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టాం, మనం 5 ఏళ్ల హయాంలో ఖర్చు పెట్టలేదనేటువంటి. మీ పార్టీ వల్ల అన్నాక ఇంకా జనాలు ఎందుకు అనుకుంటూ ఉంటారండి? మళ్ళీ ఇలా పక్క వాళ్ళని అంటుంటారు డ్రామాలు ఆడుతున్నారు అని. దీని మీద మీ కామెంట్ ఏంటో చెప్పండి.